28వ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం. పూర్తి 30 అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన మౌని S9 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 28వ అధ్యాయం ప్రారంభం. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర మహిమ. వశిష్ఠుడు, జనక మహారాజా, దుర్వాసుని అవస్థలు గమనించావు కదా. తాను ఎంతటి కోపిష్ఠుడైనా వెనక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని శుద్ధినే శంకించాడు. కాబట్టే అతడు కష్టాల పాలయ్యాడు. కావున ఎంతటి గొప్పవారైనా కూడా వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్పడం ఆరంభిస్తాడు వశిష్ఠ మహర్షి. దుర్వాసుడు బిక్కమొహంతో చేసేది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ మళ్లీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించినావు. కాని నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయ తలపెట్టాను. కాబట్టి నా దుర్బుద్ధిని నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయుటకై సుదర్శన చక్రము సిద్ధంగా ఉంది. నేను విష్ణు వద్దకు వెళ్లి రక్షించమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పారు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశాలినైనా, ఎంతటి నిష్ఠాగలవాడినైనా, నిష్ఠాగరిష్ఠుడినైనా కూడా నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ ఆపద నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించాడు. అంతలో అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారాలు. ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కాని శిక్షించవలసిన వాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం. బ్రహ్మ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను. నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను. నాకు ఆ శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటకులను చంపావు. కాని శరణ కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దుర్వాసుడు 3 లోకాలు తిరిగినా కూడా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కాని వధించలేదు. దేవా, సురాసురాది భూతకోటి అన్నీ కూడా ఒకటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినా కూడా మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు అంబరీషుడు. నీ అందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకుంటున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షించు అని అనేక విధాల స్తుతించుట వలన చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించడానికే ఈ విధంగా చేయాలని తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమంతులైన మధుకైటబులను, దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుట నీకు తెలుసు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై
శ్రీహరి నన్ను వినియోగించి 3 లోకాలందు ధర్మమును స్థాపిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపూని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అది నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్వము అంచాలనే తరుముతున్నాను. ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాడు. రుద్రాంశ సంభూతుడు, మహా తేజస్సు కలవాడు. ఆ రుద్రరూపుడైన శివుడి యొక్క అంశ. మహా తపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులను చంపగలదేమో కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సుతో, మహేశ్వరుని తేజశక్తితో, శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని నాతో సరిరారు. నన్ను ఎదుర్కోలేరు కూడా. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడమే ఉత్తమం. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి ఆపదల నుండైనా తప్పించుకోగలడు అని సుదర్శన చక్రం పలికింది. అదేవిధంగా ఏ మానవుడైనా గాని, క్షత్రుడైనా గాని, బ్రాహ్మణుడైనా గాని, దేవతలైనా కానీ, అసురులైనా కానీ, ఇంద్రాది దేవతలైనా సరే కోపమునందు అనుచిత కార్యాలు చేయకూడదు. విచక్షణను కోల్పోకూడదు. తాము ఏమి చేస్తున్నామనే దానిపై స్పృహ ఉండి కోపాన్ని నియంత్రించుకోగలవారే ఈ దుర్వాస మహాముని. అంతటి నిష్ఠాగరిష్ఠుడైన ఇంద్రనిగ్రహం కోల్పోయి ఇంతటి అపరాధాన్ని చేసినాడు గనుకనే నేను తరమవలసి వచ్చింది. దీని ద్వారా మానవాళకంతటికీ కూడా ఒక మంచి చక్కని పాఠం లభిస్తుంది. కోపం ఎంతటి అనర్థాలను తెచ్చిపెడుతుందో, ఇతరులకు ఏ విధంగా హాని కలిగిస్తుందో, దాని ద్వారా దైవానుగ్రహాన్ని ఏ విధంగా కోల్పోతారో, ఎంతటి తపస్సు చేసిన వారైనా, పుణ్యాలు చేసిన వారైనా కర్మకు ఏ విధంగా లోబడి ఉండవలసి వస్తుందో తెలుస్తుంది అని పలికింది సుదర్శన చక్రం. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి శరణు కోరి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ రాజధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం అంది. దీని ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎప్పుడూ కూడా మనిషి కానీ, దేవుళ్ళైనా అసురులైనా కూడా ఇంద్రియ నిగ్రహం తప్పక ఉండాలి. లేనిదే విచక్షణ కోల్పోయి అనర్థాలు కొని తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు చాలా హాని తలపెడతారు. ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో నందు గాని లేదా ఇతర ఏ మాసాలందు కానీ ఉపవాసం పేరిట ఆకలి యందు నియంత్రణ అంటే నాలుక యందు, మరియు జాగరణ పేరిట నిద్రయందు నియంత్రణ, మరియు చన్నీటి స్నానం పేరిట దేహం యందు నియంత్రణ, మరియు ధ్యానం పేరిట ఆలోచనలందు నియంత్రణ ఉంటాయి. బ్రహ్మచర్యంతో అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి వస్తుంది. అంతేకాదు కార్తీక మాసంలో గాని మరి ఏ ఇతర మాసాలందు గాని సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి భగవన్నామ స్మరణ మరియు పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణ మరియు జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. అంతేకాదు తాము చేసిన పూర్వజన్మల పాపాలు, ముందు జన్మ పాపాలు కూడా తొలగిపోయి ముక్తిని పొందడానికి మార్గం సులువవుతుంది. భగవన్నామం జపించడం ద్వారా మనిషికి మనసులోని ఆలోచనలు శుద్ధై తప్పు చేయాలన్న ఆలోచన, భావన రావు. తప్పు చేయడానికి భయపడే మనసు మంచి వైపు నడిపిస్తుంది, దాన ధర్మాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆ మాటలు విన్న అంబరీషుడు, నేను దేవ, గోవుల, బ్రాహ్మణుల యందు, స్త్రీల యందు గౌరవం కలవాడిని. నా రాజ్యంలో జనులందరూ సుఖంగా ఉండాలని నా అభిలాష. కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించండి అని చక్రాయుధం యొక్క పాదాలపై పడ్డాడు. అంతలో సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి కౌగిలించుకొని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు చదువుతారో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో, పరులను హింసించకుండా, ఇతరుల ధనానికి ఆశపడకుండా, పరస్త్రీలను చెరబట్టకుండా, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్య మొదలైన మహాపాతకాలు చేయకుండా ఉంటారో అలాంటి వారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వసౌఖ్యములతో తులతూగుతారు. కాబట్టి నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలం వలన ఆ మునిపుంగవుడి తపశక్తి పని చేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదిస్తారు సుదర్శన చక్రము. అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఏర్పాటు చేస్తారో వారికి అత్యంత పుణ్యం. అంతేకాదు ఆ వనభోజనాలకు వెళ్ళి భుజించిన వారికి కూడా అంతకంటే పుణ్యం వస్తుంది. అదేవిధంగా
ఆ కార్యం తలపెట్టిన వారికి, సాయం చేసిన వారికి, ఈ వనభోజనాలకు పిలిచిన వారికి, ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించిన వారికి, దీపాలను వెలిగించే వారిని చూసిన వారికి కూడా అంతే పుణ్యము. అంతటి స్తోమత లేనివారు దీపాలు పెట్టేవారిని చూస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఒక చిన్న నమస్కారం చేసినా కూడా చాలు, ఆ భోలాశంకరుడు పొంగిపోతాడు, అత్యంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు, శివానుగ్రహం కలుగుతుంది. తద్వారా మరుజన్మను పొందే అవసరం లేకుండా మోక్షం కలుగుతుంది. పాపాలు పటాపంచలైపోతాయి. శివశివ అంటే చాలు మంగళం. తద్వారా అన్ని శుభవార్తలే వింటారు. అంతటి మహత్కరమైన ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు దీపం వెలిగించడం మరియు కార్తీక స్నానం, ఉపవాసం, తాలు, నోములు, జాగరణలు, ఉపాసనలు, మంత్రజపాలు, మౌనవ్రతాలు కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో జరిగే మార్పులను వీటి ద్వారా మీరే గమనించవచ్చు అని చెప్పి అంతర్ధానమయ్యాడు సుదర్శనుడు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 28వ రోజు పారాయణ పూర్తి అయింది. తిరిగి 29వ అధ్యాయంలో కలుసుకుందాం. పూర్తి 30 అధ్యాయాల కోసం, నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని స్పెషల్ కార్తీక మాసం ప్లేలిస్ట్లో 30 అధ్యాయాలు పొందుపరచబడి ఉంటాయి. మరిన్ని భక్తి వీడియోల కోసం మౌని S9 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ చేతిలోని గాజులు పెరిగిపోతే ఏం చేయాలి చెప్తాను వినండి. గాజులు పూర్తిగా అన్ని ఒకేసారి పెరిగిపోతే తీసి ముందుగా దేవుడి ముందు లక్ష్మీదేవికి పూజ చేసి కుంకుమలో అద్దినటువంటి పసుపు రాసిన ఎర్ర దారాన్ని చేతికి కట్టుకోవాలి. ఆ తర్వాత పూజ పూర్తి అవ్వగానే గాజులు వేసుకోవచ్చు. అదే మంగళవారం, శుక్రవారం అయితే తప్పకుండా ముందు గాజులు చేతిలో నుంచి పూర్తిగా తీయకూడదండి. వేరే తాడు, ఏదన్నా పసుపు తాడును కానీ కుంకుమలో ముంచి ఆ తాడుని చేతికి కట్టుకున్న తర్వాతనే గాజులు వేసుకోవాలి. అప్పుడు సర్వమంగళాదేవి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఏ గండాలు లేకుండా అంతా మంచిగా జరుగుతుంది, దోషం ఉండదు.